సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో వంట గ్యాస్ ధరల పెంపు నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఖాళీ గ్యాస్ సిలిండర్లు ప్రదర్శిస్తూ కట్టెలు పొయ్యిపై వంట చేసి కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా వినూత్నంగా నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ పెరిగిన గ్యాస్, పెట్రోల్, డీజిల్, నిత్యావసర వస్తువుల ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. యూపీ హయాంలో అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు అధికంగా ఉన్నప్పటికీ సామాన్యులపై భారం మోపలేదని, ప్రస్తుతం క్రూడ్ ఆయిల్ ధరలు తక్కువగా ఉన్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ధరలను పెంచి ప్రజలను ఇబ్బందులు గురిచేస్తోందని విమర్శించారు. పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని, లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అదే కాంగ్లా తీసుకో అయ్యా పెంచిన వంట గ్యాస్ ధరలు వెంటనే కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి మోడీ వెంటనే కాంగ్రెస్ పార్టీ మోడీ కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి మోడీ పెంచిన గ్యాస్ ధరలు వెంటనే రోజు కేంద్ర ప్రభుత్వము పేదలపై పెను భారాన్ని మోపుతుంది. ముఖ్యంగా పెట్రోల్ ఉత్పత్తులైన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను ఈ 2 నెలలలో 30 రూపాయలు పెంచి పేద ప్రజల మీద గుదిబండగా మారింది. ముఖ్యంగా పేద ప్రజలకు ఉచితంగా వంట గ్యాస్ ఇచ్చి అది రిఫిల్ చేసుకోవడానికి ఈ 2 నెలల కాలంలో 106 రూపాయలు 3 సార్లు, ఒకటోసారి 60 రూపాయలు, తర్వాత 17 రూపాయలు, ఈ రోజు పొద్దున 29 రూపాయలు పెంచి పేదలపై పేదలను గుదిబండగా మార్చారు. వెంటనే కేంద్ర ప్రభుత్వం ఈ పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించుకోవాలి, లేదంటే వెంటనే మోడీ రాజీనామా చేయాలి. రాజీనామా చేసి పేద ప్రజలకు అండగా ఉండాలని కోరుకుంటున్నాను.